అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న నేను ఆల్మోస్ట్ చాలా షార్ట్స్ పెట్టాను. పెట్టిన తర్వాత కూడా నేను లాంగ్ వీడియోస్ జస్ట్ ట్రైల్ వేశాను. అంటే సబ్జెక్టు సరిగ్గా చెప్పకుండా ఒక లాంగ్ వీడియో పెడితే ఎంతమంది చూస్తారు ఏంటని ఒక ట్రైల్ వేశాను. ఆల్మోస్ట్ నాకు నిన్న వీడియోస్‌కి 2 వీడియోస్ మీద కూడా 26 గంటలు వాచ్ అవర్స్ వచ్చినియి. నాకు చాలా అంటే అనిపించింది. నిజంగా సబ్జెక్ట్ వైస్‌గా మనం లాంగ్ వీడియోస్ పెడితే ఖచ్చితంగా మనం యూట్యూబ్ పరంగా గూడా నేను సక్సెస్ అవ్వగలనని చెప్పని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఫస్ట్ పాయింటు. ఇక నుండి నేను డైరెక్ట్ పాయింట్‌లోకెళ్ళిపోతాను. ఎక్కువ సేపు బయట విషయాలు గూడా నేను మాట్లాడను రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా అతి కొద్ది గంటల్లో నేనేదైతే అనుకున్నానో దాని తాలూకు సబ్జెక్ట్‌ని ఖచ్చితంగా లాంగ్ వీడియోస్‌లో ఖచ్చితంగా పెడతాను. ఇక నుంచి షార్ట్ వీడియోస్ ఆల్మోస్ట్ తగ్గించేస్తాను. ఆల్మోస్ట్ 90% తీసేస్తాను. ఏదో ఒకటి అరా ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే తప్పితే ఖచ్చితంగా ప్రతిరోజు లాంగ్ వీడియోసే నేను పెడతాను. నాదొకటే కోరిక. ఈ యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ పెట్టేది ఎవరో నన్ను మెచ్చుకోవాలి, ఎవరో నన్ను అందలానికి ఎక్కించుకోవాలని అయితే కాదు. రాబోయే రోజుల్లో 10 సంవత్సరాల తర్వాత నేను నా జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను సరదాగా చేసినటువంటి ఈ వీడియోస్ తాలూకు జ్ఞాపకాలని ఆనందించడం కోసమే. ఇది కేవలం నా స్వార్థం కోసమే. యూట్యూబ్ నుండి డబ్బుల కోసం అయితే కాదు. అవి నిజంగా వస్తే అది వేరే విషయం. నేనైతే స్పష్టంగా నా తాలూకు జ్ఞానాన్ని నేను ఖచ్చితంగా 10 మందికి తెలియచేయాలనేదే నా యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఒరిజినల్‌గా. దీనికి సంబంధించి మాక్సిమం ప్రతిరోజు ఉదయం సంస్కృత సాహిత్యాలకు సంబంధించి, సంస్కృత శాస్త్రాలకు సంబంధించినటువంటి 100కి 100% వీడియోలు ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. చాలామందికేంటంటే మన ఆదికవి వాల్మీకి గురించి గాని, వ్యాస మహర్షి గురించి గాని, కాళిదాసు గురించి గాని, భవభూతి గురించి గాని, బాణభట్టు గురించి గాని ఇలా కొంతమంది పేర్లే ఐడియా ఉన్నాయి. కానీ వీరు గాకుండా ప్రాచుర్యం పొందలేనటువంటి గొప్ప మేధావులు, గొప్ప కవులు చాలామంది సంస్కృత సాహిత్య సేవల్లో నిమగ్నమై ఒకప్పుడు అలా సేవలందించారు వాళ్ళు. వారి తాలూకు కథలను, వారి తాలూకు సాహిత్యపు విలువలను కూడా ఖచ్చితంగా నాకు తెలిసి మీ ముందుకి ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకి చాలామంది రామాయణం గురించి, మహాభారతం గురించి ప్రవచనాలు చెప్పుండారు. వారి పేర్లు ప్రత్యేకంగా నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఒకటి మాత్రం స్పష్టం. యూట్యూబ్ చరిత్రలో ఏ కావ్యమైనా సరే సంస్కృత శ్లోకం చదువుతూ దాని అర్థం చెప్పగలిగినటువంటి వీడియోస్ మనదే. ఎటువంటి సందేహం లేదు. ఇది నేను గొప్పగా చెప్పటం లేదు. గొప్పగా చెప్పటం లేదు. రామాయణం గురించైనా సరే ఆల్మోస్ట్ 24,000 శ్లోకాలని తొలి శ్లోకం దగ్గర నుండి పూర్తి అర్థం సంస్కృత శ్లోకం చదువుతూ దాని అర్థం వివరంగా అది ఎన్ని సంవత్సరాలైనా పట్టని. ఎన్ని సంవత్సరాలైనా పట్టని. అవసరమైతే నా చివరి రక్తపు బొట్టు వరకి నేను రామాయణం గురించి ఖచ్చితంగా తొలి శ్లోకం దగ్గర నుండి చదవటం, దాని అర్థం వివరం చెబుతా. ఒకవేళ అనుకోకుండా నేను మరణిస్తే, నా రక్తం పంచుకొని పుట్టినటువంటి నా బిడ్డ, నా పెద్ద బిడ్డ చేత ఆ వీడియోస్ కంటిన్యూ చేపిస్తా. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. అదంతా దైవేచ్ఛ. ఇంకొకటి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఛందస్సుంటుంది. ఛందస్సును బట్టే శ్లోక నిర్మాణం ఉంటుంది. ఆ శ్లోకాన్ని ఒక్కొక్క తరహాలో చదవగలగాలి. ఇది వాస్తవంగా పెద్దలు చెప్పిన మాట. మన వాళ్ళేందంటే ఏదైనా సరే ఒకటే కొట్టుడు కొడుతున్నారు. అలా గాదు. కొన్ని శ్లోకాలకి ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో చదవాలని ఒక రూలుంది. అందుకనే నేను ఖచ్చితంగా రేపటి నుంచి నాకు అవగాహన ఉన్నటువంటి అంతకుముందు ఆల్రెడీ చెప్పున్నాను. గణపతి పూజ గురించి, సత్యనారాయణ స్వామి వ్రతకథల గురించి, సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం ఎలా చేయాలి, తొలి శ్లోకం దగ్గర నుండి నవగ్రహ ఆరాధన గాని మొత్తం ఏ టు జెడ్ ప్రతి మంత్రానికి అర్థం ఖచ్చితంగా నేను కష్టపడి గ్రౌండ్ వర్క్ చేసి మరి మీకు చిరస్థాయిగా ఉండేలాగా నేను వీడియోస్ పెట్టాలని నిర్ణయం చేసుకున్నాను. పురుష సూక్తం గురించి గాని, నారాయణ సూక్తం గురించి గాని, శ్రీ సూక్తం గురించి గాని, భూ సూక్తం గురించి గాని, దుర్గా సూక్తము, నీలా సూక్తము, మన్యు సూక్తము, టోటల్ రుద్రాభిషేకము, నమకము, చమకము వాటికి సంబంధించిన మంత్రాలకు అర్థం గూడా అసలు ఆ శ్లోకం, ఆ మంత్రం ఎందుకు రాశారు? దాని తాలూకు అర్థం ఏంది? మనం ఏం తెలుసుకోవాలి? అనేటువంటి అంశాలను గూడా ఖచ్చితంగా నేను వీడియోస్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి. నా వీడియోస్ కేవలం బాగా చదువుకున్న వారి గురించని గాదు. కాస్త చదువు తక్కువగా ఉండి గూడా భక్తి ఎక్కువగా ఉండి, వారికి గూడా ఏదో తెలుసుకోవాలని కోరిక ఎక్కువగా ఉండే వారి కోసమే నా వీడియోసు. అందులో ఎటువంటి సందేహమే లేదు. సపోజు
ప్రియవాక్యప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతాం న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ భారకారీం వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రదానం శ్రోత్రం శృతేనైవ న కుండలేన దానేన పానిర్న తు కంకణేన విభాతి కాయః కరుణాపరాణాం పరోపకారేణ చందనేన లాలయేత్ పంచవర్షాని దశవర్షాని తాడయేత్ ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్రం వదాచరేత్ ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణైశ్చాచతైర్వరః ఏకశ్చంద్రః తమోహంతి న చ తారాः సహస్రశః అన్నదాత భయద్రాత విద్యాదాత తదైవ చ జనితా చోపనీతా చ పంచైతః పితరः స్మృతాः రాజపత్ని గురోపత్ని మిత్రపత్ని తదైవ చ పత్ని మాతా స్వమాతా చ పంచైతా మాతరः స్మృతాः రాజపత్ని గురోపత్ని భ్రాతృపత్ని తదైవ చ పత్ని మాతా స్వమాతా చ పంచైతా మాతరः స్మృతాः రాజపత్ని లోకంలో ఉన్న తల్లుల గురించి చెప్పినటువంటి శ్లోకం 3వ శ్లోకం. రాజపత్ని గురోపత్ని జ్యేష్ఠభ్రాతు కుటుంబిని పత్ని మాతా స్వమాతా చ పంచైత మాతరః స్మృతాః. నీతి శ్లోకాలు సంబంధించినటువంటి ఛందస్సు రూపంలో ఒక విధంగా. సపోజ్ భగవద్గీత ఇదం తు తే గుహ్యతమం ప్రవశ్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోష్యసే సుభాత్ రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మనే. కనకదారస్వం వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులక భూషణమాశ్రయంతే భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. రఘువంశంలో అత ప్రజానామతిపప్రభాతే జయాపతే గ్రహిత గంధమాల్యాం వనాయపేత ప్రతిబద్ధవత్సం యశోదన హదేను మృషే ముమోచాం. ఇలా నాకు తెలిసి కొన్ని వందల కావ్యాలు సంబంధించి నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు మీకు ఏ విధంగా చెబితే అర్థమవుతుందో నేను దాన్ని ఒక తర్జుమా చేసుకొని చక్కగా ఇప్పుడున్నటువంటి యూత్ కానీ మొత్తం మహిళలు కానీ అందరికీ కూడా సపోజ్ ఇప్పుడు లలిత పారాయణం ఉంది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చదగ్నిగుండ సంభూతా దేవ కార్యాసముద్యతాం ఉద్యద్మానో సహస్రాభా చతుర్బాహు సమన్వితాం రాగస్వరూప పాసాఢ్య క్రోధాకార కుశోజ్వలాం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయికాం నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండలాం చంపకాశోక పున్నాగా సౌగంధీ కలసత్కచ. ఇలా మహిళలు చాలామంది భక్తులు చాలా శ్రద్ధగా అమ్మవారికి సంబంధించిన మంత్రాలు కానీ భక్తిపూర్వకమైనటువంటి చాలా స్తోత్రాలు చదువుతూ ఉంటారు. వారికి ఏదైనా అక్షర దోషాలు ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఎలా చదవాలి అని కాస్త తేలిగ్గా నిదానంగా అయినా సరే నేను కొన్ని వీడియోస్ని ఖచ్చితంగా రేపటి నుండి లాంగ్ వీడియోస్ రూపంలో పెడతాను. ముందుగానే చెబుతున్నాను, ఇది నేను కేవలం ప్రజల్లో నాకు బాగా మెప్పు రావాలి అనే ఉద్దేశం కాదు. కేవలం రాబోయే రోజుల్లో నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం తాలూకు ఆ జ్ఞాపకాల కోసం మాత్రమే. ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా రామస్వామి గారికి ఒకటి మాత్రం నిజం, నేను చెప్పేటువంటి ప్రతి మాటకు తగ్గట్టుగానే నా జీవితాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాను, ఎటువంటి సందేహమే లేదు. ఇంకోటి, రేపు నా లాంగ్ వీడియోస్లో కూడా ఉదయం పూట ఖచ్చితంగా సంస్కృతానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఉంటాయి. రాత్రిపూట ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి నేను ఏ రోజైతే కాలేజీలో చెబుతానో ఆ రోజు చెప్పినటువంటి క్లాసుని నేను రాత్రిపూట ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా స్టూడెంట్స్ మొత్తం కూడా ఆ వీడియోస్ మీరు ఆ క్లాస్ని చూసేటట్టుగా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకొకటి, భవిష్యత్తులో ఖచ్చితంగా నేను నా వీడియోస్ ఒక శ్లోకం చదువుతూ దాని తాలూకు హిందీలో ఇంగ్లీష్లో కూడా నేను ట్రాన్స్లేట్ చేసి నేను వీడియోస్ పెడతాను. నా కోరిక ఒకటే, రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పున్నాను, పాన్ ఇండియా ఛానల్గా అంటే నార్త్ సైడు
మన బీహార్ సైడ్ గానీ, ఒరిస్సా సైడ్ గానీ, ఢిల్లీ, మహారాష్ట్ర ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో గూడా 10థ్ క్లాసు సీబీఎస్‌ఈ సిలబస్ సాంస్క్రిట్ సంబంధించిన క్లాసులు గూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఆయా రాష్ట్రాల్లో గూడా ఇరపని రామస్వామి, ఆమంచి ఫ్యాన్ తాలూకు ఖచ్చితంగా వీడియోసు ఖచ్చితంగా అలా హల్చల్ చేయాలనేది నా యొక్క కోరిక. ఇది నా ప్రయాణం ఇక్కడే, ఈ ఊర్లోనే, ఈ చీరాల్లోనే, ఈ రాజమండ్రి, ఈ నెల్లూరో, ఈ తిరుపతో, లేదంటే కోదాడో, లేదంటే చిలకలూరిపేటో, నర్సరావుపేట ఇలా కొన్ని కొన్ని ఏరియాల వ్యక్తుల కోసమైతే కాదు. నా టార్గెట్ ఒకటే. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం గూడా రాబోయే రోజుల్లో నేను నా ఛానల్ తాలూకు వీడియోసు ఎక్కువగా ఆహ్, ప్రాచుర్యం పొందాలనేది నా కోరిక. ఒకటి మాత్రం నిజం. నేను సరదాగా టైటిల్స్ పెడుతుంటాను యూట్యూబ్ కింగ్ అని. ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాను. రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ 6 నెలలు టైం పెట్టుకున్నాను. నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం సిల్వర్ బటను ఖచ్చితంగా సంపాదిస్తా. యూట్యూబ్ చరిత్రలో ఒక రామాయణాన్ని ఇన్ని వేల శ్లోకాలు మరొక్కసారి చెబుతున్నాను. రామాయణం తాలూకు 24 శ్లోకాలు మాక్సిమం ఉన్నాయి. వాటి శ్లోకాలని క్లియర్ కట్‌గా ప్రతి శ్లోకం అర్థంతో చెప్పగలిగినటువంటి, చూడగలిగిన వీడియోస్ కేవలం ఇరపని రామస్వామి నుండే. పొరపాటున ఈ ప్రయాణంలో నేను అకస్మాత్తుగా మరణించినా సరే, నా పెద్ద బిడ్డ వర్షిత ప్రియ ఖచ్చితంగా నా వీడియోస్ తాలూకు తర్వాత శ్లోకాల్ని కంటిన్యూ చేస్తుంది. మీ రామస్వామి. జై యామంచి.